ఆ రాత్రి వర్షం ఆగిపోయింది, కానీ గది నెంబర్ 303లో భయం మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. శృతి కళ్ళ ముందే గది తలుపు డమాలని మూసుకుపోయింది. లోపల స్పృహ తప్పిపడి ఉన్న ప్రియా చీకటిలో వినిపిస్తున్న ఆ చల్లటి గుసగుసలు, ఆ అద్దం వెనుక దాగున్న రహస్యం ఏమిటి? శాంతమ్మ ఎందుకు అంత కఠినంగా ప్రవర్తిస్తోంది? ప్రియా, కళ్ళు తెరువు. ఏమైంది నీకు? ఎందుకిలా పడిపోయావు? ప్లీజ్, భయం వేస్తోంది. లే ప్రియా. ప్రియా మెల్లగా కళ్ళు తెరిచింది, కానీ ఆమె కళ్ళల్లో మునుపెప్పుడూ లేని ఒక భయం, ఒక శూన్యం కనిపిస్తోంది. శృతి, అద్దం అద్దం వెనుక ఎవరో ఉన్నారు. ఈ అద్దం వెనుక ఎవరో ఉన్నారు శృతి. నన్ను వెళ్ళిపోమని హెచ్చరించారు. ఆ గొంతు చాలా భయంకరంగా ఉంది. ప్రియా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. మనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పదా ప్రియా. ఇద్దరూ కలిసి వాష్రూమ్ తలుపును గట్టిగా నెట్టారు. చివరకు ఒక పెద్ద శబ్దంతో తలుపు తెరుచుకుంది. శృతి ప్రియను పట్టుకుని మెయిన్ డోర్ దగ్గరకు తీసుకెళ్లి తలుపు తీయడానికి ప్రయత్నించింది. కానీ ఆ పాత చెక్క తలుపు బయట నుండి ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు ఇంచు కూడా కదలడం లేదు. మేడం, శాంతమ్మ మేడం, తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ us. తలుపు తీయండి. శృతి ఎంత అరిచినా బయట నుండి ఎలాంటి సమాధానం లేదు. కానీ ఆ నిశ్శబ్దంలో కారిడార్ లోపల నుండి ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దం వినిపించింది. ఎవరో నడుస్తున్న చెప్పుల శబ్దం సరిగ్గా గది తలుపు ముందే ఆగిపోయింది. అరవకండి, నేను ముందే చెప్పాను కదా, రాత్రి 10 దాటాక గదిలో నుంచి శబ్దం రాకూడదు. నియమాలను అతిక్రమిస్తే ఈ గది మిమ్మల్ని వదలదు. తలుపు తీయండి. ఈ గదిలో ఏదో ఉంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడు నేను తలుపు తీయలేను. తాళం నా దగ్గర లేదు. మీ గదికి వేసిన తాళం ఉదయం 7 గంటలకు మాత్రమే తెరుచుకుంటుంది. అప్పటి వరకు మీరు ఆ గదిలోనే ఉండాలి. గుర్తుంచుకోండి, గది మధ్యలో ఉన్న ఆ పెద్ద అద్దం వైపు చూడకండి. శాంతమ్మ మాటలు విని ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఆమె వెళ్ళిపోతున్న అడుగుల శబ్దం వినిపిస్తోంది. గదిలో మళ్ళీ అదే నిశ్శబ్దం. కానీ గదిలో ఉన్న ఫర్నిచర్ మీద ఉన్న తెల్లటి బట్టలు మెల్లగా గాలికి ఊగుతున్నాయి. కిటికీలు క్లోజ్ చేసి ఉన్నా ఆ చల్లటి గాలి ఎక్కడి నుండి వస్తోంది? శృతి, అటు చూడు. బెడ్ కింద ఏదో ఉంది. అక్కడ ఒక పాత డైరీ, దాని మీద ఒక నల్లటి జడగంటలు ఉన్నాయి. శృతి ఆ డైరీ తీసి దుమ్ము దులిపి చూసింది. దాని మీద చంద్రిక 2006 అని రాసి ఉంది. చంద్రిక? ఎవరీమే? శాంతమ్మ మేడం, ఈ గది గురించి ఏదో దాస్తున్నారు ప్రియా. ఆ డైరీ ఓపెన్ చేసి చదువు శృతి. శాంతమ్మ మేడం ఏం దాస్తుందో మనకు తెలిసిపోతుంది. శృతి మొదటి పేజీ తెరిచింది. ఆ పేజీలో చంద్రిక రాసిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
నా పేరు చంద్రిక. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నా చదువే నా ప్రాణం. ఈ కాలేజ్లో గోల్డ్ మెడల్ సాధించటమే నా జీవిత లక్ష్యం. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. అతనే రాజు. తను నాకు ఎన్నో ఆశలు చూపించాడు. ఒక కొత్త ప్రపంచం చూపిస్తానన్నాడు. అనాథనైన నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాను. అయ్యో పాపం చంద్రిక ఎంత అమాయకంగా నమ్మిందో కదా. అవును ప్రియా, చంద్రిక చాలా త్వరగా రాజుని నమ్మేసింది. తర్వాత ఏం జరిగిందో చూడు శృతి. శృతి రెండో పేజీ తిప్పింది. అక్కడ అక్షరాలు కొంచెం వణుకుతూ రాసినట్టు ఉన్నాయి. అలా ఒకరోజు రాజు నన్ను ఒకటి అడిగాడు. చంద్రిక, నిన్ను మా అమ్మ చూడాలనుకుంటుంది. ఒక్కసారి కలుద్దామా? అలాగే రాజు, దానికేముంది. అలాగే మన పెళ్లి గురించి కూడా మాట్లాడదాం. సరే చంద్రిక, ఈరోజు నైట్ రెడీగా ఉండు. ఓకే, బాయ్. హలో రాజు, ఎక్కడున్నావు? నేను రెడీగా ఉన్నా. చంద్రిక, నేను ట్రాఫిక్లో ఉన్నా, లేట్ అయ్యేలా ఉంది. నేను నీకు అడ్రస్ పంపుతా, అక్కడికి వచ్చాయి. అలాగే రాజు. రాజు, నేను బిల్డింగ్ ముందరే ఉన్నా. నువ్వెక్కడున్నావు? చంద్రిక, నేను 3rd ఫ్లోర్లో ఉన్నా, పైకి రా. సరే రాజు. ఆ రోజు రాత్రి నేను ఎంతో నమ్మిన ఆ వ్యక్తి తన అసలు రూపాన్ని చూపించాడు. ఆ రోజు నన్ను ఆ గదిలో... శృతి, త్వరగా 3వ పేజీ తిప్పు. ఆ రోజు చంద్రికకేమయ్యిందో చదువు. త్వరగా చదువు. శృతి గబగబా పేజీలు తిప్పింది. కానీ అది చూడగానే ఇద్దరి గుండెలు ఆగిపోయినంత పని అయింది. ఆ పేజీలో ఉన్న అక్షరాలు మాయమవడం మొదలయ్యాయి. ఎవరో దాన్ని చెరిపేస్తున్నట్టు అక్షరాలు కరిగిపోతున్నాయి. ప్రియా, ఇవేంటి? అక్షరాలు మాయమైపోతున్నాయి. శృతి, డైరీ మొత్తం తెల్లగా మారిపోతుంది. ఎవరూ ఈ నిజాన్ని మనల్ని చదవనివ్వడం లేదు. సరిగ్గా అప్పుడే డైరీ చివరి ఉన్న పేజీలో సగం చిరిగి ఉన్న ఒక ఫోటో ఉంది. శృతి ఆ ఫోటోని చూస్తుండగానే రహస్యాలు తెలుసుకోవాలని ఆశపడకండి, అది మీకు ప్రాణాపాయం. ఆ మగాడు ఎవరు? చంద్రిక డైరీలోని అక్షరాలు ఎలా మాయమయ్యాయి? చంద్రికను ప్రేమ పేరుతో మోసం చేసిన ఆ వ్యక్తికి బయట ఉన్న ఆ గొంతుకి ఏమైనా సంబంధం ఉందా?
ఆ ఫోటోలో ఉన్న సగం ముఖం ఎవరిది? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మా ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత ఉత్కంఠభరితమైన 3వ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.